నార్త్ కొరియాలో కిమ్ ఉన్నాడు. అక్కడ నవ్వితే కొడతారు, ఏడిస్తే కొడతారు. మీ ఇంట్లో ఎవరైనా చనిపోతే ఏడిస్తే కొడతారు, మీ ఇంట్లో ఏదైనా మంచి జరిగితే నవ్వితే కొడతారు. అలాంటి జిమ్ ఇక్కడ ఉన్నాడు మనకు మొన్నటి వరకు. అందరూ ఇబ్బందులు పడ్డాం. ఇప్పుడు ఆయన వస్తే దారంతా చెట్లు కొట్టేశాడు, అవునా కాదా? ఎక్కడ చూసినా పరదాలు కట్టేసాడు, అవునా కాదా? ఎక్కడ చూసిన షాపులన్నీ మూసేసేవాడు, అవునా కాదా? మా వాళ్ళు ఒక చిన్న తప్పు వేశారు, కార్పెట్ వేశారు. ఇప్పుడే చెప్పా, ఇక్కడ రాజు రాలేదు, లేకపోతే కింగులు రాలేదు, ప్రజలకు సేవకులు వచ్చాం. పొలాల్లో నడుస్తాం, లేకపోతే వాళ్ళ దగ్గరికి వెళ్తాం. ఈ కార్పెట్ కల్చర్ ఇంకా కూడా మీ మైండ్ లో కొంచెం ఉంది. అధికార యంత్రాంగం మొత్తం మారాలి. నెక్స్ట్ టైం మాత్రం ఎక్కడా కార్పెట్ ఉండదు. ఉంటే కార్పెట్ వేసి వాళ్ళపై యాక్షన్ తీసుకుంటా. ఒక వ్యక్తి మీద పెత్తనం చేస్తారేమంటే పెళ్లి పెత్తనం చేయడమా? పెళ్లి జీవిత భాగస్వామిని గుప్పెట్లో పెట్టుకోవడం కాదండి. పెళ్లి జీవిత భాగస్వామిని గుండెల్లో పెట్టుకోవడం అండి. గుండెల్లో పెట్టుకోవడం అండి. గుప్పెట్లో పెట్టుకోవాలని చూస్తున్నారు ఇప్పుడు. అందుకే వీడియోలు మాట వినని వాడినే కొడుకు అంటారమ్మా, నిర్వచనం అది. చెప్పిన మాట విన్నట్టు నటించేదాన్ని కూతురు అంటారమ్మా, పెద్ద తేడా లేదు. వాడు మగాడు కాబట్టి నేను విన్నాను నేరుగా చెప్పేస్తాడు. ఆడపిల్ల కదా కొంచెం మొహమాట, ఓకే డాడీ, ఓకే డాడీ, యాజ్ యూ లైక్ ఇట్, ఓకే డాడీ అని బయటికి వెళ్ళి చుట్టూ పీకే డాడీ. మనకి చౌకగా దొరికేది, మన దేశంలో దొరికేది, మన ఇంటి పక్కన దొరికేది ఏదీ పనికిరాదు. అన్నీ అమెరికా నుంచి రావాలి, అమెజాన్ వాడే తేవాలి, మనం సర్వాంగ క్షౌరం అయిపోవాలి. పసిబిడ్డకి ఏదైనా ఒంటికి రాయాలంటే నొక్కు, ఆన్లైన్ ఫోన్ నొక్కు, వెంటనే బెల్లం నొక్కు, వాడికి ఇచ్చేయి 10,000 అంతే. మళ్ళీ చూడగానే సరైన బొమ్మ పెడతాడు. శ్రీ వెంకటేశ్వర స్వామికి వైన్ షాప్కి సంబంధం ఏంటి? నేను అందుకే ఎక్కువ మందితో ఫోటోలు దిగను. వీడు ఎప్పుడో వైన్ షాపులో పెడతాడు, పట్టుకెళ్తాను. పైగా గురువు గారు బొమ్మట్టే కలిసి వచ్చింది అన్నాడు. ఇదో అప్రతిష్ట. ఇవాళ మేనత్త అంటే ఎవరో తెలియదు, అందరికీ ఇంగ్లీష్ మాట ఒకటే, ఆంటీ ఆంటీ. మేనత్త ఆంటీయే, అత్తగారు ఆంటీయే, మేనమామ పెళ్ళాము ఆంటీయే. దిక్కుమాలిన భాష అంటారు. మేనత్త అంటే తండ్రి చెల్లెలు, తండ్రి అక్కగారు. తెలుగు భాష ఎంత గొప్పదో చూడండి. అత్తగారు అంటే పిల్లనిచ్చిన అత్తగారు, అత్తయ్య అంటే మేనమామ భార్య. అంత తేడా ఉందండి. మేనమామ భార్య అత్తయ్య, పిల్లనిచ్చిన ఆవిడ అత్తగారు. తండ్రి చెల్లెలు మేనత్త. మేను అత్త, మేనుకు అత్తుకుంది ఆవిడ. తండ్రి మేనుకు అత్తుకుని తోబుట్టువులు ఇద్దరు ఒక కడుపులోంచి పుట్టారు, మేను అత్త. ఆవిడకి పుట్టినవాడు మేను అల్లుడు, మేనల్లుడు. ఇంత గొప్పది భాష. ప్రతి చుట్టరికానికి ఒక మంచి పదం, దానికి అర్థం విశేషం ఉంది. ఇప్పుడు ఏమిటి, అందరికీ యాంటీ 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 యాంటీ, అంకుల్, మెటర్నల్ అంకుల్, ప్యాటర్నల్. నా దరిద్రం అంకుల్ ఇక్కడ. అందరికీ అంకులే, అధం మొక్కజొన్నకు అంకుల్ లాగా. రాష్ట్రపతి అంకుల్. జగనన్నని భయపడతానన్నా, జగనన్నని ఇంటికి పంపిస్తానన్నా, లేదా జగనన్న పార్టీ లేకుండా చేస్తానంటున్న వాళ్ళందరికీ నేను ఒకటే చెప్పగలను అధ్యక్ష, మా జగనన్న కంట్లో భయం ఉండదు, జగనన్న ఒంట్లో బెదురుండదు. రాబోయే ఎన్నికల్లో మిమ్మల్ని జగనన్న కొట్టే దెబ్బలో తిరుగుండదు. అర్థమైందా రాజా? అర్థమైందా రాజా? అర్థమైందా? మీరు చూస్తున్నారు, కొంతమంది అడుగుతున్నారు, ఈ వయసులో మీరు ఇంత కష్టపడుతున్నారు, ఇంత గట్టిగా మాట్లాడుతున్నారు, రహస్యం ఏంటని అడిగేవాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. పట్టుదల. నేను అనుకున్న పని సాధించాలి. నా తర్వాత నా పేరు మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎన్టీ రామారావు గారు ఎట్టయితే గుర్తుపెట్టుకున్నారో, శాశ్వతంగా మీ గుండెల్లో ఉండడానికి, మీ హృదయాల్లో ఉండడానికి నేను పనిచేస్తున్నా. దీనికంటే నేను ఏమి కోరుకోవడం లేదు. అత్తారింటి పంపేమంటే నోరు మూసి కూర్చోవాలి. రోజు ఫోన్ చేసి ఏం కూర వండారు అని అడగకూడదు. ఇక్కడ నీకు అనవసరం. అది ఏదో వండుతారు, కారప్పుడు వేసుకుంటుంది, నీకెందుకమ్మా? పైగా ఏదైనా కూర వండారు కదా, రోజు అదే కూర, నిన్ను ఎలా పెంచావు ఇక్కడ? 3 రోజులు వచ్చేస్తుందమ్మా. నువ్వేం చేస్తావు ఇక్కడ? పెళ్లి చేసి అత్తారింటి పంపించామంటే వారానికి ఒకసారి ఫోన్ చేయాలి. అది కూడా వాళ్ళే చేయాలి, మనం కాదు. మనం చేసిన యోగక్షేమాలు అంతే. అత్తగారు బాగా చూస్తుందా, మీ ఆయన సంపాదిస్తున్నాడా, ప్యాకేజీ లీకేజ్. మరి ప్రేమ అంటే అస్తమానం కలుసుకోవడం, చాటా చీపురు ఉండడం, చాటింగు చీపురింగు చేసుకోవడం, మాటిమాటికి ఇది కాదండి. ఇక్కడ జీవితం మొత్తానికి బాధ్యత వహించడం, ఆపద వచ్చినప్పుడల్లా నేను ఉన్నాను అని రావడం, అది ప్రేమ. అది ప్రేమ. దూరంగా ఉన్నా పర్వాలేదు. ఇక చంద్రబాబు నాయుడు అయితే చెప్పతరం కాదు. హైదరాబాద్ కట్టిండే నేనండి. ఇదైతే మరి విచిత్రంగా మెంటల్ కేసు. హైదరాబాద్ చంద్రబాబు నాయుడు కడితే కులి కుతుబ్ షా ఏం చేయాలి? ఆత్మహత్య చేసుకోవాలన్నా? ఎలా తినాలో తెలుసా? మొహమాటం లేకుండా చూద్దాం. ముద్దపప్పు వేసుకుంటే ఆవకాయ నంచుకోవాలి. కలగలు పప్పు, మామిడికాయ పప్పు, దోసకాయ పప్పు లాంటివి వేసుకుంటే చల్లమిరపకాయలు నంచుకోవాలి. కూర వేసుకుంటే పనసపొట్టు కూర సహా, వంకాయ కూర సహా ఏదైనా సరే అందులో గుమ్మిడిగా నంచుకోవాలి. మళ్ళీ పచ్చడి వేసుకుంటే, గోంగూర పచ్చడి వేసుకుంటే ఎవరన్నా చూస్తుంటే పచ్చిమిరపకాయలు నంచుకోవాలి. ఎవరు చూడకపోతే పచ్చి ఉల్లిపాయలు నంచుకోవాలి. మనలో మన మాట ఎవరికి చెప్పకండి.
పులుసు వేసుకుంటే అప్పడాలు నంచుకోవాలి, ముక్కల పులుసులో ముక్కలతో పాటుగా అప్పడాలు కూడా నంచుకోవాలి. మళ్ళీ మజ్జిగ. నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే స్మాల్ బాస్ అని స్పేస్ ఇచ్చి పద్మశ్రీ PADMASRI అని టైప్ చేసి 5555 SMS చేయండి. ప్లీజ్ ఓట్ ఫర్ మీ. థ్యాంక్ యూ.